నేనే స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనే స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నా నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నా నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. మీరు ఎంతసేపైనా దేవుని యొక్క కృపను గురించి, దేవుని యొక్క విశ్వాసతను గురించి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క విశ్వాసత అనగా నమ్మకత్వం. ఒకటి, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. రెండు, ఆయన విశ్వాస్యత అనగా నమ్మకత్వం నిరంతరము నిలిచును. ఒకే విధమైన నమ్మకత్వం. ఈరోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పడం కాకుండా నిరంతరము అదే విశ్వాస్యత. అప్పుడు రెండు ఉంటే అట. కాబట్టి ఆ కృపను బట్టి, విశ్వాస్యతను బట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. చూడండి, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. దేవుడు లోకమును ఎంతో, ఆ రెండు వచనాలు పక్క పక్కన పెట్టుకుని చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇన్ఫినిట్ అనగా అనంతం. ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడు యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. హెచ్చుగా అనగా ఎక్కువగా ఉన్నది. హెచ్చుగా ఉన్నది, దానికి పరిమితి లేదు, ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది? దేవుడు లోకమును ఎంతో అన్నాడు. ఎంతో అంటే వెలకట్టలేనిది. అంతగా ప్రేమించాడు దేవుడు. రాత్రి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. మీ అపరాధముల చేతను
పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా బ్రతికించి 4వ వచనంలో అంటాడు, అయినను మధ్యలో 2-3 వచనాల్లో ఏం జరిగింది? మనం సాతాన్ని వెంబడించాం. మునుపు మన పరిస్థితి అది. మనం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రాత్రి చూసాం. 5వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, 1, 2 పాపములో ఉండగానే, 3 శత్రువులుగా ఉండగానే, ఎలయనగా 6వ వచనం చేద్దాం. ఎలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం ఇంకా బలహీనులుగా ఉన్నాం, భక్తిహీనుడిగానే ఉన్నాం. ఈ బలహీనుడి కొరకు, భక్తిహీనుడి కొరకు చనిపోయాడు ఆయన. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు అన్నాడు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా వెల్లడిపరుస్తూ ఉన్నాడు? ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో అన్లిమిటెడ్ ఎంతగా ప్రేమించాడు ఆయన? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయని ప్రేమ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఇట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఎలయనగా శత్రువులమై ఉండగా. చూడండి, దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోవాలంటే ఆయన రక్షణ కార్యం మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి. 1, మనం ఇంకా బలహీనులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, పాపంలో ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం. నీతిమంతుని కొరకు సహితం ఒకవేళ ఎవడో చనిపోడు. ఒకవేళ చనిపోవ తెగింపవచ్చేమో మంచివాని కొరకు. మన దేవుడు మన ఎడల తన ప్రేమను, అనగా కృపను వెల్లడిపరుచుచున్నాడు హెచ్చుగా. మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, భక్తిహీనులుగా ఉండగానే, పాపులుగా ఉండగానే, శత్రువులుగా ఉండగానే మనం ఆరాధనలో ఈ మాటలు నిజంగా ఎత్తిపట్టాలండి. మనం ఆరాధన చేసేటప్పుడు రక్షణ కార్యం జ్ఞాపకం రావాలి. ఏ స్థితిలో, ఏ పాపం నుండి, ఏ గుంట నుండి, ఏ జిగట గల గుంట నుండి. అందుకే భగవంతుడు ఈ రోజున ఉన్న ఫలంగా రమ్మంటాడు. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత వస్తాను కాదు, పాపంతోటే రా, దేవుని సన్నిధికి రా. ఆయన రక్తమే, ఆయన రక్తం, ఆయన వాక్యం నేను శుద్ధి చేస్తాడు. ఆయన వాక్యం నేను శుద్ధి చేస్తాడు. యోహాను పత్రిక మనకు తెలుసు, ఆయన రక్తం ప్రతి పాపము నుండి. నీ అంతటా బురదలో ఉన్నవాడు బురదతో ఎలా పాపం కడుపుకుంటాడండి? బురదతో ఉన్నవాడు నీళ్ళ దగ్గరికి రావాలి, ఆ నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఆ బురదలో నా అంతటి నేనే శుభ్రం చేసుకుంటానంటే నా వల్ల కాదు. నేను పాపమును విడిచిపెడతాను, అప్పుడు వస్తాను భగవంతుని దగ్గరికి. నో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. చూడండి, ఈ రోజుల్లో నేను నీతిమంతుణ్ణి, శుద్ధిని అని ఎవరన్నా చెప్తే అబద్ధం కూడా అవుతాడట. ఏమనుంది? యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు. ఆయన విశ్వాసత గొప్పది. అది ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక
ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆ దుర్నీతి ఈ దుర్నీతి కాదు, అన్ని పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆయన దగ్గరికి రావడమే, ఆయన సన్నిధిలో కనబడడమే, ఆయన ముందర కూర్చోవడమే మనం చేయవలసిన పని. ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి. మనము ఒకవేళ పాపం చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అనగా భగవంతుని అబద్ధకునిగా చేయవరకదు. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు, మనలో నివాసం చేయదు. అది సూత్రం. అంటే దాని అర్థం ఏంటి? పాపం మనలో పెట్టుకుని ఇంకా అబద్ధం చెప్తుంటే వాక్యం లోపలికి ఎంటర్ అవ్వదు. ఆయన రావాలంటే నేను పాపనని ఒప్పుకోవాలి, ఆయన సన్నిధిలోకి రావాలి, ఆ పాపమును విడిచిపెట్టాలి. అప్పుడే వాక్యం లోపలికి వస్తుంది. లేకపోతే నేను పాపం చేయలేదని పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా, నేను గొప్పవాడిని నువ్వు అనుకుంటూ ఉంటే జరిగేది ఏంటో తెలుసా? ఆయన వాక్యం మనలో ఉండదు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎలా ఉందమ్మా? హెచ్చుగా అనగా చాలా ఎక్కువగా. అందుకే దేవుడు ఈ యొక్క ఉదయకాలన 2 తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడుగు కమ్. నీకు బలం కావాలంటే కృప ద్వారా బలం వస్తుందట. మనం రాత్రి చూసాం, ఆ వాక్యం మరలా ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను నువ్వు ఎంత ఘోరపాపమైనా, ఎంత అబద్ధికుడివైనా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ముందర నిలుచున్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడు. సంపన్నుడు అంటే ఏంటి? ఆస్తిపరుడు, కలిగి ఉన్నవాడు. ఏం కలిగి ఉన్నవాడైనా? కరుణ సంపన్నుడు, హెచ్చుగా కలిగినవాడు. సంపన్నుడు అంటే ఎక్కువగా. సంపన్నులుండి అంటారు, ఆయన కరుణా సంపన్నుడు, దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు. అంతా అన్లిమిటెడే, అంతా ఇన్ఫినిటే. ఆయన్ని పోల్చేటప్పుడు, ఆయన దగ్గర మనం సంభాషించేటప్పుడు సమస్తం. తర్వాత అన్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అన్నాడు. మనము అంటే ఏంటి? నాతో సహా అని అర్థం. చెప్పేవాడు, వినేవారు చెప్పేవాడికి లోకు అంటారు. అంటే ఈ వాక్యం చెప్తున్నాను మీకు అని అనుకుంటాడు. కానీ భావన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మొదట చెప్పేవాడు నేర్చుకోవాలి, చెప్పేవాడు పాటించాలి. అప్పుడే వాక్యం యొక్క బలం ఆ వాక్యం లోపలికి వెళ్తుంది. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత చూడండి, ఎంత ముందర ఒక అద్భుతమైన మాట వినపడుతూ ఉంటుంది. అది ఇన్ఫినిట్. మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించింది. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత రక్షించబడ్డారమ్మా? కృపచేతే. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును
రాబో యుగముల్లో కనపరిచిన నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అని వ్రాయపడింది. మరియు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృప అనగా అవును దయ అని చెప్పచ్చు. దయ చూపించాలి, మీరు కృప చూపించాలి. కృప ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు. ఆయన దయ అండి. కృప అంటే, కృప అనగా మనకి అర్హత లేదు, మనకి అనుగ్రహింపబడుతుంది. అర్హత లేని వాడికి దొరికేదే కృప. అదే దయ. జాలి పడుతూ ఉన్నాడు దేవుడు మనమట నరులు, వీళ్ళు బలహీనులు. దేవుడికి తెలిసి మట్టి నుంచి వచ్చామని. మన వట్టివారం ఆయనకు తెలుసు. అందుకే ఆయన అంటాడు కదా, మనం మట్టివారమని ఆయనకు తెలుసు, వట్టివారమని ఆయనకు తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మన ఎడల అనగా తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి ఉన్నాడు. మన రోమిలకు రాసిన పత్రిక చూస్తాం. ఆయన కృప చేత బలవంతుడు అంటే ఆయన కృపలో ఏం దొరుకుతుంది? మనకి బలం దొరుకుతుంది, శక్తి దొరుకుతుంది. ఆయన కృప ద్వారా రక్షణ దొరుకుతుంది. రక్షణ దొరికితే సమస్తం దొరుకుతాయి. అన్నీ మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించిన కృపచేత నిత్యమైన ఆదరణయు అనగా ఆయన కృపచేత మనకు నిత్యమైన అంటే కృపచేత నిత్యమైన ఆదరణ దొరుకుతుందట. కింద ఇంకొక మాట ఉంటుంది, అదే కృపచేత శుభ నిరీక్షణ 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. మనకి అందరికీ తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం చిన్న కుమారుని గురించి అనేక సార్లు నీకు మారు మనసు లేదా రక్షణ సువార్తలో తప్పకుండా వాడే ఉపమానం ఇదే. చిన్న కుమారుడు ఉన్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు, నాకు రావలసినటువంటి ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయమన్నాడు. దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. తిరుగుబాటు చేస్తాం, దేవుడు శిక్షించడండి. అలాగని కృపాకాలంలో ఉన్నాం, కృపాకాలం క్షమింపబడే కాలం ఇది. ఏం చేస్తానంటే కుదరదు. ప్రతిదీ తీర్పుదేనన్నది. మంచివి కానీ చెడ్డవి కానీ తీర్పులోకి వస్తాయి. అప్పుడు ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పలేవు. సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. నాకు రావాల్సింది నాకు ఇచ్చేయమన్నాడు. దుర్వ్యాపారం చేత శుభ్రంగా పాడు చేశాడు. పందులు తిని పొట్టు తింటున్నాడు, చూడని అసహ్యంగా ఉన్నాడు, వాసన కొడుతున్నాడు. బుద్ధి వచ్చింది, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వంటరికి అన్నం సమృద్ధిగా దొరుకుతుందే, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకు పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తాను, ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకో అని అతనితో చెప్పుదామని లేచి వెళ్తూ ఉన్నాడు. లేవడం నడిచి వెళ్తూ ఉన్నాడు. మురికి బట్టలు, చింపురు జుట్టు, వాసన కొడుతున్నాడు, మట్టి పట్టిపోయి నడుపు, అందవికారంగా ఉన్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద పడి ముద్దు పెట్టుకుని దేవుడు మన ఎడల తమ ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకా బలహీనంగా ఉండగా పందులు తినే పొట్టులో ఉన్నాం. మన బట్టలన్నీ మురికి గొడ్లు మాసిపోయినాయి, వాసన కొడుతూ ఉన్నాం, చూడని అసహ్యంగా ఉన్నాం. స్నానం లేదు,
శుభ్రం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, రొట్టె విరచట్లేదు. మర్చిపోయాం. మనల్ని ఎవరు పట్టించుకుంటారులే. బాధ వచ్చింది, ఆకలేస్తుంది, ఇప్పుడు కట్టుకొని బట్టలేదు. అయ్యో, మన జీవితాల్లో మనం ఎప్పుడైనా ఇలాగ ఆలోచించామా లేదా? అయ్యో, నా బ్రతికేంటి ఇలాగ అయిపోయిందేంటి, ఎలాగ ఉండేవాడిని అలాగైపోయాను, ఎంత గంభీరంగా ప్రార్థన చేసేవాడిని, ఎంతసేపు వాక్యం చదివేవాడిని, నా పరిస్థితి ఎలాగ అయిపోయిందండి, వాసన కొడుతున్నానంటే. ఆయనకి దూరంగా అయిపోయినప్పుడు, ఆయన సన్నిధికి దూరంగా వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా పందులు తినే పొట్టే వాసన వస్తుంది. ఒక్కరోజు సహవాసం మిస్ అయ్యావా, సంథింగ్ ఎంటర్ అవుతుంది, సాతాను ఎంటర్ అవుతున్నాడు లోపలికి. నిన్ను వేరే వాటితో పందులు తినే పొట్టుతో నింపేసుకోవాలని వాడిష్టం. నువ్వు తండ్రికి దూరంగా ఉండాలని, సహవాసానికి దూరంగా ఉండాలని, పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఆ ఆస్తి నీకు దక్కకూడదని దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకా బలహీనులం, మనం ఇంకా భక్తిహీనులం, మనం ఇంకా పాపులం, మనం ఇంకా శత్రువులం. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోట అరుదు, ఈ దుర్మార్గుడు కొరకు కదండి. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచాడు, కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ కుమారుడు అంటాడు కదా దుఃఖంతో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కానినను. అయితే తండ్రి ఏం మళ్ళీ సమాధానం ఇవ్వలే, సమాధానం ఏం చెప్పట్లేదు. తన దాసులను చూచాడు, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి, రెండవది వీని చేతికి ఉంగరం పెట్టి 3 పాదములకు చెప్పులు తొలగించాడు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన కృపే గనుక మన మీద లేకపోతే, ఆయన విశ్వాసతే గనుక మన మీద నిరంతరము మార్పు లేనిదిగా, ఆయన ప్రేమ అగాపే ప్రేమ, బదులాశించిన ప్రేమ. ఈరోజు మనం ప్రార్థించకపోయినా ఆయన పలకరిస్తూనే ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూనే ఉంటాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఏ రుణమో ఆనందము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఆయన ప్రేమ వర్ణించలేదు. అందుకే ఆయన కృప మన ఎడలే హెచ్చుగా ఉన్నదంటే, మనం తప్పకుండా నా జీవితంలో జరిగిన, నా పట్ల ఆయన చూపిన కృప అండి. మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండిన సహితం మనల్ని నీతిమంతుడిగా ఉన్నప్పుడు పిలవలేదు, అందంగా ఉన్నప్పుడు పిలవలేదు, బలవంతుడుగా ఉన్నప్పుడు పిలవలేదు. తిమోతికి రాసిన 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఆయన కృపే నన్ను బలహీనమైన స్థితి నుండి, పాపపు స్థితి నుండి బలవంతుడిగా మారుస్తాడు. ఆయన కృపే, ఆయన కృప చేత నిత్యమైన ఆదరణ దొరుకుతుంది, మనకి శుభ నిరీక్షణ దొరుకుతుంది. ఆయన విశ్వాసత తిమోతికి రాసిన పత్రికలో మనం అంత నమ్మదగిన వారం కాదు, మనం అంత నమ్మదగిన వారం కాదు. దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. ఆయన
మనల్ని ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము గనుక మనం ప్రేమిస్తున్నాం, అంతే తేడా. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనము అంతా నమ్మదగిన వారం కాదు. ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. ఈ ఉదయకాలన ఈ 117వ కీర్తన చిన్న వచనాలే, కానీ ఆయన కృప మన ఎడల హెచ్చుగా అనంతం. ఎంతగా ప్రేమించావు ప్రభువా? అనంతం అంటే ఏంటి? 103వ కీర్తన చూడండి. 103వ కీర్తనలో మనకందరికీ బైహాటే ఏముంటాడమ్మా? ఆయన కృపట యెహోవా దయాదాక్షిణ్యపుణ్యుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేంతో నిండిపోయింది ఆ సమృద్ధి? కృపతో నిండిపోయింది. ఆయన కృపా సమృద్ధి గలవాడు. కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. కృపచేతనికి ఆదరణ దొరుకుతుంది. కృపచేతనికి నిరీక్షణ దొరుకుతుంది. నీకు కృపచేత సమృద్ధి, కృపా సమృద్ధి. ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, ఇది కృప. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, ఇది కృప. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఇన్ఫినిట్, మరలా అనంతం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప మన ఎడల అనంతం, లెక్కే లేదు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆయన కృప అంతగా ఉంది మన ఎడల. అది తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుతున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. మనం ఎంత బలవంతులు మనకు తెలుసు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మన మంటి నుంచి వచ్చాం. బలహీనుడు వీడు. నరుని ఆయువు గడ్డి వలె ఉంది. అడవి పువ్వు పూయినట్టు వాడు పోస్తాడు, దాని మీద గాలి వీచిగా అది లేకపోతే ఉంటుంది. ఎంతటోడు వీడు, చిన్నోడు. అందుకే ఆయన కృప మన మీద అంతగా. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఆయన విశ్వాస్యత అనగా ఆయన నమ్మకత్వం నిరంతరము నిలిచారు. మనం నమ్మకంగా ఉన్నామని ఆయన విశ్వాసత చూపించలేదండి. మనల్ని బాగా నమ్ముకున్నాడు. మన స్వాస్థ్యమట. మనమేం చేస్తాం? ఇక్కడో గంతు అక్కడో గంతేస్తాం. మనం మనసుల్లో మన అంత స్థిరత్వం ఉండదు. నేను మన విశ్వాసాల గురించి చదువుతూ ఆ పట్టికలో దేమ ఇహలోకమును స్నేహించాడు. ఎవరిని ప్రేమించాడమ్మా? ఇహలోకమును ప్రేమించాడు. ఇహలోకమును ప్రేమించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పరిచర్యని. అప్పటి వరకు నేను అన్నాడు ఒక ఆయన, నా జీవితాంతం నీతోటో కలిసి ఉంటాను. ఉన్నా లేకపోయినా, చర్చ్ ఉన్నా లేకపోయినా, స్థలం ఉన్నా లేకపోయినా, ఎక్కడున్నా నీతో ఉంటాను అన్నాడు ఒక ఆయన. విడిచిపెట్టాడు. మధ్యలో విడిచిపెట్టేశాడు. మార్కు మొదటి సువార్త దండయాత్రలో మధ్యలో విడిచిపెట్టాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు విడిచిపెట్టలేదు. అది దేవుని బిడ్డల యొక్క గొప్పతనం.
తిమోతికి రాసిన 2వ పత్రికలో 3 గుంపులు చూసాం మనం. ఒకటి, ఆసియాలోని వారందరూ, మొదటి అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగుదువు కదా. వారిలో పుగెళ్ళున్నాడు, హార్మోగనే అని వారు ఉన్నారు. ఒక గుంపు విడిచి వెళ్ళిపోయింది, నాతో నమ్మకంగా ఉంటానన్నారు. వారిద్దరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారిలో పుగెళ్ళున్నాడు, హెర్మోగనే అనేవారు ఉన్నారు. 2వ అధ్యాయము 17వ వచనంలో కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతూ ఉన్నాయి. క్యాన్సర్ పుండు ఎలా పాకుతూ ఉంటుంది, అలాగున కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకుతూ ఉన్నాయి. వారిలో హుమనయును ఫిలోతు అనే 2 ఉన్నారు. వారు నమ్మకంగా ఉన్నారు. నేను అయ్యో వీరు పిల్లర్స్ అనుకున్నాను, స్తంభాలు అనుకున్నాను. తర్వాత 3వ అధ్యాయము 8వ వచనంలో యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులే, సత్యమును ఎదిరిస్తూ ఉన్నారు. విడిచిపెడుతున్నారు సత్యం. ఆయన విడిచిపెడితే సత్యాన్ని ఎదిరిస్తారు. యంబ్రేలు మోషేను ఎదిరించినట్లు ఓ గుంపు ఉంది, వారు కూడా ఎదిరిస్తున్నారు. వారిని గురించి ఎంత దౌర్భాగ్యంగా వ్రాయబడి ఉంటుందో. అప్పటి వరకు మేము నీతో ఉంటామంటారు, మరి ఏమి ఆశిస్తారు? వెంటనే రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోయి ఎలా ఉంటారంటే వాళ్ళు హార్మోగనే అని వారు, పుగెళ్ళు హర్మోగనిలా ఉంటారు, హుమనయును ఫిలోతులా ఉంటారు. యంబ్రే ఆయన మోషే మీద ఎదిరించినట్టు దౌర్భాగ్యం పరిచర్యను పాడు చేస్తారు, గుంపులుగా విడదీస్తారు. అనేక సంఘాలు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సంఘంలో అది పాస్టరమేనా వారు కూడా పుగెళ్ళు హెర్మోనిలా ఉండకూడదు. వారు కూడా కొరుకుడు పుండు ప్రాకినట్లు, ఉన్న మాటలు లేని మాటలు, వాడి మీద వీడి మీద 24 గంటల ముసలం ముచ్చట్లు. వారు కొరుకుడు పుండు హుమనయును ఫిలోతులో ఉండకూడదు. ఎవరైనా మోషేను ఎదిరించినట్టు, అనగా వాక్యంను ఎదిరించడం, పరిశుద్ధాత్మను ఎదిరించడం, సహవాసాన్ని ఎదిరించడం, అందులో యంబ్రే అని వారు చేరిపోయారు. అందుకే మనం అంతా నమ్మదగిన వారం కాదు. ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. నమ్మకత్వానికి పేరు, నమ్మకత్వం అంటే ఆయనే. ఆయన నమ్మకమైన దేవుడు. మాట ఇచ్చి వెనక్కి తీడు, మాట ఇచ్చి వెనక్కి రాదు. భగవంతుడి ఈ ఉదయకాలన నీ కొరకు నా కొరకు ఆయన చేసిన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుస్తూ ఉంది. ఈ 2, ఒకటి ఆయన కృప అనంతం, ఆయన నమ్మకత్వం నిరంతరం. ఇవి ఆకాశం గతించిన, భూమి గతించిన నా మాటలు, ఆయన మన ఎడల కృప అలాగే ఉంటుంది. ఆయన కృప చేతే మనం రక్షించబడ్డాం. ఆయన కృప చేత రక్షించబడ్డాం. చివరిగా ఒక మాట చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, అనగా విశ్వాసత, ఆ ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడం, కృప చేత
మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతే మీరు రక్షింపబడి ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామమ్మా. ఏమనుంది అక్కడ? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొని వలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఒక మనిషి ఉంటాడు, తాను చెట్టుని చూస్తాడు. ఆ చెట్టు అందవికారంగా ఉంటుంది. ఆ అందవికారంగా ఉన్న దాన్ని మొద్దు కోస్తాడు. మొద్దును కోచి దాంట్లో ఉన్న అన్వాంటెడ్ అంతా తీసేస్తాడు. పనికిరానిదంతా బయటికి గెంటేస్తాడు. పనికిరానిదంతా బయటికి గెంటేసి అప్పుడు చాలా శ్రమ పడతాడు. దాన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని చక్కని రూపం ఇవ్వడానికి, అందమైన రూపం రావడానికి ఆ శిల్పకారి, నేర్పరి అయిన శిల్పకారి, ట్రైన్డ్. నేర్పరి అంటే ఎవరు? ఎక్స్పీరియన్స్డ్, నేర్చుకున్నవాడు. అతడు నిష్ఠాతుడు. తాను ఆ యొక్క శిల్పాన్ని, రాయిని లేదా ఒక కర్రని తాను చక్కని శిల్పంగా నేర్పరి అయిన శిల్పకారిగా వేస్తాడు. అయితే ఆ పునాది బండ మీద ఉండాలి. ఆ పునాది యేసుక్రీస్తే. ఈ రోజున నీ జీవితాల్లో, నా జీవితాల్లో కృప అనుగ్రహింపబడింది. మనం కూడా నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేయాలి. ఆ పునాది అనగా ఆయన మీద వేయాలి. ఈ పునాదికి మూల సూత్రం ఆయన కృప, ఆయన విశ్వాసత. మన బ్రతుకులో మనంతట మనం విశ్వాసిగా ఉండాలంటే, నిజ క్రైస్తవుడిగా ఉండాలంటే సూత్రం ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉండాలి. 2, ఆయన విశ్వాస్యత, నమ్మకత్వం మన ఎడల నిరంతరం నిలిచి ఉండాలి. అప్పుడు చక్కని రూపం వస్తుందండి. శ్రమిస్తాడు. శ్రమించి చక్కని రూపాన్ని మనం ఊహించలేం. ఈ మొద్దేంటి? ఈ మొద్దు నుండి ఇంత అపూర్వమైనటువంటి వస్తువు ఎలాగ వస్తుంది? ఎలాగ నీవు నేను చెక్కబడుతూ ఉన్నావు? ఆయన కృప, ఆయన విశ్వాసత మంచిది. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇలాగే బైబిల్ అంతా ఆయన కృప గురించి చెప్పచ్చు. బైబిల్ అంతా ఆయన విశ్వాసత గురించి చెప్పచ్చు. చిన్నదే అంటాం, చిన్నది కాదు, చాలా పెద్ద అర్థం ఇచ్చే కీర్తన ఇది. మన మనసుల్లో నుంచి పక్కకి తీయండి. ఇది అన్ని కీర్తనల కంటే ఎక్కువ పెద్ద అర్థం ఇచ్చే కీర్తన ఇది. మనం అలాగనే ఆలోచించాలి. మనం ఆయన కృపను ఎలా వర్ణించగలమండి? 2 మాటలు ఎలా చెప్పగలం? ఆయన విశ్వాసతని 2 మాటలు ఎలా కంప్లీట్ చేయగలం? ఆయన ప్రేమని, విశ్వాసతనగా ఆయన ప్రేమను, నమ్మకత్వాన్ని ఎలా మనం 2 మాటల్లో ముగించగలం? 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఇట్లుండగా ఏమందము, 31వ వచనం, ఇట్లుండగా ఏమందము ఆయన కృపను గురించి ఎలా వర్ణించమంటావు? ఆయన విశ్వాసతని గురించి ఎలా వర్ణించమంటావు? ఆయన ప్రేమను గురించి ఎలా వర్ణించమంటావు? 28లో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము కదూ. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడండి? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక ఎంతగా మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక
మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడు ఎవడు? ఒకసారి ఆయన క్షమిస్తే నీ పాపంలో జ్ఞాపకం చేసుకోడు. ఆయన వీపు తట్టు, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూస్తాం, వీపు తట్టు విసిరేస్తాడు ఆయన. సముద్రం అగాధ లోయలోకి వెళ్ళిపోతుంది ఆ పాపాలు, మరలా జ్ఞాపకానికి తెచ్చుకోడు ఆయన. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే కదా. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయవాడు ఆయనే. నీకోసం నా కోసం ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. పోన్లే ప్రభా, చిన్నపిల్లోడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 103వ కీర్తనలో మనం ఇప్పుడే చూస్తాం, మనం మంటివారం, మన ధూళివారం, గాలేస్తే ఎగిరిపోయేవారం, ఆరిపోయే దీపాలం, నీటి ఆవిరి వంటి వారు, నీటి బుడగ వంటి వారు. మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే చిన్ని మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా, ఎంత కంపు కొడుతున్నాడండి, వాసన వస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఇది మాట. అంతగా ప్రేమించాడు మనల్ని, అంతగా ప్రేమించాడు. ఎక్కడా క్వాలిఫికేషన్ లేదు. అందుకే భక్తుడు అంటాడు కదా, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఈ ప్రేమ నుండి. ఎడబాపున ఆయన ప్రేమ నుండి. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనవి, లోతైనను, సృష్టింపబడిన మరేదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, మన ఎడల హెచ్చుగా ఉంది. ఆత్మ కూడా మన బలహీనతను చూచి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలాగనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించును. ప్రార్థన చేసేటప్పుడు కూడా తల్లిగారు నేను ప్రార్థన చేసింది, ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే నాన్ స్టాప్ కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉంది. నీకు ఓపిక ఉండాలి, ఆమెతో ఏకీభవించడానికి మనకు ఓపిక ఉండాలి. ప్రార్థన చేయాలి మనం కూడా. నాకు అలా ప్రార్థన ఈ ప్రభు, దీర్ఘ ప్రార్థన ఎంతసేపు ప్రార్థన చేస్తారనుకుంటావు నువ్వు. ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయించున్నాడు. గొప్ప సంగతి అండి. మనకు రోజు మన ఈ గూగుల్ మీట్లో రామకృష్ణ అని ఒక ఆయన వస్తారు, మీరు చూడండి, చక్కని భాషలతో ప్రార్థన చేస్తాడు. మంచిది. కొంతమందికి మనం ఎప్పుడు నీకు తెలియకపోతే మామూలుగా ఉండాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం విమర్శన చేయకూడదు. పాప క్షమాపణ పొందడం దొరకదు మనకి. మంచిది, నేను క్లోజ్ చేస్తున్నాను. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించండి, సర్వజనములారా ఆయన కొనియాడండి, యెహోవాను స్తుతించండి. పైన 2 కారణాలను బట్టి నువ్వు స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. అట్టి కృప
అట్టి విశ్వాసత భగవంతుడు నీకును, నీ కుటుంబానికి, నా కుటుంబానికి, నా బిడ్డల మీదను, నీ బిడ్డల మీదను భగవంతుడు నిండుగా మెండుగా నిరంతరం ఆయన విశ్వాసత, ఆయన కృప మన మీద నిలిచునుగాక.